భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న, ఎన్టీఏ కూటమి నాయకులు వంకెల శశిభూషణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితేష్ కుమార్ రెడ్డి, బసవి రమేష్లతో కలిసి బద్వేల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీగా బయలుదేరారు. బద్వేల్ జనసముద్రంగా మారింది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా జనమంతా ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకులు రితేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బద్వేల్ భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరు రామసుబ్బారెడ్డి, సుధాకర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు జహంగీర్ బాషా, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, కడప పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పాలకొండ సుధారాణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. అందరూ ప్రజలు సమక్షంలో రిటర్నింగ్ ఆఫీసర్లో వేయడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తాను, బద్వేల్ ప్రజలందరూ గత 5 ఏళ్ళుగా విసిగిపోయిన ఈ వైసీపీ హామీల మోసాలకి ఇదే నిదర్శనమని మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఈరోజు దాదాపు ఆనాడు 300 పైబడి కిలోమీటర్లు పాదయాత్ర నేను నాతో పాటు రోసన్న గారు కూడా నడవడం జరిగింది. రైతుల ప్రజల కష్ట నష్టాలు ఇక్కడున్న నిరుద్యోగం కష్టం దగ్గరగా చూసాం. ఈ ప్రజలందరూ మా బాధ్యతగా వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళ మంచి చెడు 2 చూసాం. రైతులు చూస్తే అడవి ప్రాంతంగా ఏ మండలాలు ప్రకటించలేదు. కొంత దూరం ఇక్కడ 1,00,000 పైబడి ఎకరాలకి తెలుగంగా ప్రాజెక్ట్ రావాలంటే ఈరోజు 20-30 వేల ఎకరాలకే వస్తుంది. రైతులు ఎప్పుడు చూస్తే కింద నేల వైపు కానీ పైన ఆకాశం వైపు కానీ చూడాల్సి వస్తుంది. మేమందరం మెట్ట ప్రాంతం వాళ్ళం, దీవున్న చెరువులకి ఉంటారు. ఆనాడు ఈరోజు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 రోడ్ల సెంటర్లో మాట ఇచ్చారు. 1 కాదు 2 కాదు 4 టీఎంసీ సోమశీలా నుంచి మేము తెచ్చిన జీవోని కంప్లీట్ చేస్తామన్నారు. ఈరోజు 5 సంవత్సరాలు అయిపోయింది, దాని గురించి చూసే లేదు. బాధపడే ప్రతి పేదవాళ్ళు భూకబ్జాదారులు బయటికి లాగి చట్టపరంగా శిక్షించి పేదల భూములు రాకపోవడం వాళ్ళకి తిరిగి మళ్ళీ ఇస్తారని, ముఖ్యంగా నిరుద్యోగులు చాలామందిని చూస్తారు. వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించడానికి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా అవకాశం ఉంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేసి, మరి శ్రీచంద్ర గారి సహకారంతో 2 గవర్నమెంట్లో ఫండ్స్ తీసుకొచ్చి బద్వేల్ నియోజకవర్గాన్ని మోడల్గా చాలా బాగుంది. అందరూ జనసేన అందరూ బాగా సహకరిస్తారు. అందరం కలిసి కష్టపడి పనిచేసి ప్రజల్లోకి వెళ్తాం. ఆ సమస్యలు తెలుసుకొని 100 రోజుల్లో శ్రీచంద్ర గారు హామీ ఇచ్చాడు. 100 రోజుల్లో మేము హామీలన్నీ ప్రజల సమస్యలను తీరుస్తామని మరొకసారి 100 సంవత్సరాలు మీ అందరికీ హామీ ఇస్తున్నాం.